ప్రపంచంలో ఏ దేశంలోనైనా రాజ్యాంగ వ్యవస్థలు ధనికులకు శక్తిమంతులకు కాపాడటానికి ఉన్నాయే తప్ప ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి లేవనే భావన ఉన్నది. అంటే దే ఆర్ దేర్ టు సర్వ్ ది రిచ్ అండ్ పవర్ఫుల్. అది 100కి 100 పాళ్ళు నిజమేనని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో పరిణామాలు రుజువు చేస్తున్నాయి. జోసెఫ్ గోబెల్స్కు పాఠాలు నేర్పగల సర్వసమర్థుడు మీడియా డాన్ రామోజీరావు స్వర్గస్థుడైనాడో నరకస్థుడైనాడో మనకు తెలియదు. కానీ ఆయన ముద్ర తెలుగు రాష్ట్రాల్లో ఇంకా గాఢంగా ఉంది. ఆయన మార్గదర్శి పేర అక్రమంగా డిపాజిట్ సేకరించారని రాజ్యాంగ వ్యవస్థలకు అన్నిటికీ తెలుసు. రిజర్వ్ బ్యాంకు తన అఫిడవిట్లో పేర్కొన్న ఆ సంస్థను, ఆ ప్రమోటర్లను శిక్షించడానికి రాజ్యాంగ వ్యవస్థలు ఎందుకో తటపటాయిస్తున్నాయి. సాంకేతిక కారణాలతో సాగదీస్తూ వస్తున్నాయి. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా తాము ప్రజల నుంచి 2596.98 కోట్లు అక్రమంగా వసూలు చేసిన మాట నిజమేనని మార్గదర్శి ఫైనాన్షియర్స్ హైకోర్టు ముందు తెలంగాణ హైకోర్టు ముందు అంగీకరించింది. వసూలు చేసిన డిపాజిట్లలో అత్యధిక మొత్తాన్ని తిరిగి చెల్లించేశామని, మిగిలి ఉన్న మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో ఉంచామని చెప్పింది. ఈ మేరకు ఆర్బీఐ కౌంటర్కు మార్గదర్శి ఫైనాన్షియర్ తిరుగు సమాధానం ఇచ్చింది. ఇది ఇలా ఉండగా మార్గదర్శి ఫైనాన్షియర్ ఆర్థిక అవకతవకలకు సంబంధించి జరుపుతున్న విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ నరసింగరావు తప్పుకున్నారు. అండ్ నాట్ బిఫోర్ మీ. గతంలో తాను మార్గదర్శి తరఫున రాకలైన కేసుల్లో న్యాయవాదిగా ఉన్నానని, అందువల్ల ఈ వ్యాజ్యంపై విచారణ జరపలేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆ వ్యాజ్యాలను తగిన ధర్మాసనం ముందుంచేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి సీజే ముందు ఉంచాలని జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ నరసింగరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే నరసింగరావు గారు ఇంతకుముందు మార్గదర్శి తరఫున వాదించారనే విషయము రిజిస్ట్రీకి తెలియదనే అనుకోవాలి. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ తేదీని, విచారణ ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమ డిపాజిట్ల సేకరణపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు చాలా ఖరీదైన వారు. ముహుల్ రోహత్కి, సిద్ధార్థ లూద్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్ కుమార్, ఏపీ స్పెషల్ జీపీ రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వరరావు విచారణకు హాజరయ్యారు. రామోజీ మరణించిన నేపథ్యంలో ఈ కేసును కొట్టేయాలని, దీనిపై అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని రోహత్కి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ముహుల్ రోహత్కి చేసిన ఈ అభ్యర్థన పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారీ ఆర్థిక నేరానికి పాల్పడిన వ్యక్తి చనిపోయినంత మాత్రాన అతను నేరం చేయనట్లుగా భావించాల్సిన అవసరం లేదని కదా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ప్రజల నుంచి మార్గదర్శి చట్టవిరుద్ధంగా 2610 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కార్ సైతం చంద్రబాబు బాటనే ఎంచుకుంది. రామోజీరావు మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి తెలంగాణ ప్రభుత్వం కూడా నోరు మెదపటం లేదు. 2610 కోట్లను మార్గదర్శి వసూలు చేయటం చట్టవిరుద్ధమా కాదా అన్న విషయం గురించి కనీస స్థాయిలో కూడా కోర్టులో మాట్లాడటం లేదు. చట్ట విరుద్ధ డిపాజిట్ల గురించి మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని ఎలాంటి ఇబ్బందులు సమస్యలు కలగకుండా అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా లౌక్యంగా వాస్తవాల జోలికి వెళ్లకుండా కౌంటర్లు దాఖలు చేశాయి. అంటే దీనిని మామూలు సామాన్యుల పరిభాషలో అయితే మౌన కుతంత్రం అంటారు. మరి ప్రభుత్వాలు కోర్టులు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి మనం అటువంటి పదాలను ఉపయోగించలేము. అందరికీ తెలిసిన కోర్టుల్లో ఇప్పటి వరకు జరిగిన విషయాలనే తెలంగాణ ప్రభుత్వం తన కౌంటర్లో వివరించింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(s)కి విరుద్ధంగా డిపాజిట్ వసూలు చేసినట్టు రుజువులు కూడా ఉండటం, విచారణ జరిగితే శిక్ష, భారీ జరిమానా ఖాయం కావడంతో రామోజీ మరణాన్ని అడ్డం పెట్టుకుని ఈ గండం నుంచి బయటపడాలని మార్గదర్శి ప్రస్తుత యాజమాన్యం భావిస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం చేత తమకు కావాల్సిన విధంగా కౌంటర్ దాఖలు చేయించింది. రామోజీ మరణించారని ఏపీ ప్రభుత్వం చేత ప్రత్యేకంగా చెప్పించడమే కాకుండా ఇక ఈ కేసు విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదన్న రీతిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెద్దలు కౌంటర్ రాయించారు. మరోవైపు మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం కూడా ఇదే వాదనతో హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది.
రామోజీ మరణంతో ఇక ఈ కేసులో విచారించడానికి ఏమీ లేదని అందులో పేర్కొంది. ఈ కేసుపై విచారణ జరపడం నిష్ప్రయోజనమని కూడా పేర్కొంది. పూర్తిస్థాయి వాదనలను ముందే ఈ విషయాన్ని తేల్చాలని తెలంగాణ హైకోర్టును కోరింది. హెచ్యుఎఫ్ కర్తగా ఉన్న రామోజీ మరణించడంతో ఆ హెచ్యుఎఫ్లో సభ్యులుగా ఉన్న వారికి నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదని కూడా నివేదించింది. రామోజీరావు భారీ ఆర్థిక అవకతవకలపై చంద్రబాబు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో కూడా పూర్తి దాటవేత ధోరణిని ప్రదర్శించింది. ఈ కౌంటర్లో ఎక్కడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 45(S)ను మార్గదర్శి రామోజీరావు ఉల్లంఘించిన విషయం ప్రస్తావించనే లేదు. చట్టవిరుద్ధంగా వేల కోట్లను ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో మార్గదర్శి వసూలు చేసిందని స్వయంగా రిజర్వ్ బ్యాంకే చెప్పినా చంద్రబాబు సర్కారు అంశం జోలికి వెళ్ళలేదు. డిపాజిట్లను వెనక్కి ఇచ్చేసిందని మాత్రమే చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం రామోజీరావు చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారన్న విషయాన్ని మాత్రం చెప్పటం లేదు. ఎంత నగనాచత్వం! ఇది కదా లౌక్యం అంటే. ఈ సందర్భంగా రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నవారికి మిల్స్ అనే న్యాయ నిపుణుడు చెప్పిన మాటలను ఒకసారి గుర్తు చేయాలి. ఇన్ ది లాంగ్ రన్ ఇఫ్ వీ డూ జస్టిస్ and if we respect rights, society as a whole will be better in the long run. మరోసారి చెప్పుకుందాం. In the long run, if we do justice and if we respect rights, society as a whole will be better in the long run. అంతకంటే చేయగలిగింది ఏముంది? మనం చెప్పగలిగింది ఏముంది?